ఏంటండి అసలు మీరు అందరూ ఏమనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఎందుకండి అడ్రస్లు ఇచ్చుంటే నాకు ఈ లాంగ్ వీడియో చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఎందుకు నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను అంటే, పాప డ్రెస్సెస్, నా డ్రెస్సెస్ 30 to 40 గివ్ అవేస్ చేస్తున్నాము. సో మేము ఏవైతే ముందు గివ్ అవేస్ చేసామో వాటికి కొన్నిటికి మాకు రెస్పాన్స్ వచ్చిన అడ్రస్సెస్ వాళ్ళకి మేము పంపించేసాం. మిగతా ఏదైతే ఉన్నాయో రాలేదు. సో వాటిని అన్నిటిని మరి ఒక్కొక్క వీడియో కాకుండా ఒక లాంగ్ వీడియోలో నేను చేస్తున్నాను. ఆల్మోస్ట్ 40 పీసెస్ గివ్ అవే ఉన్నాయి. పాప డ్రెస్సెస్ ఉన్నాయి, నా శారీస్ ఉన్నాయి, నా డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇందులో కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపించాను, అదే దానికి 10 మంది కమెంట్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్పుల్ కలర్ డ్రెస్ ఉంది. ఈ పర్పుల్ కలర్ డ్రెస్ ఒకవేళ ఈ గివ్ అవే మీకు కావాలి అంటే పర్పుల్ కలర్ డ్రెస్ అని ఫస్ట్ స్టార్టింగ్ లో రాసి మీ కమెంట్ చేయండి. సో అలా పర్పుల్ కలర్ డ్రెస్ అని ఎవరైతే 5-6 కమెంట్స్ చేస్తారో అందులో అంటే పర్పుల్ కలర్ డ్రెస్ అనే టైప్ చేస్తారు మన వాళ్ళు. అలా కాదు, పర్పుల్ కలర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్పుల్ కలర్ డ్రెస్ గివ్ అవే అని పెట్టి మీరు చేయాల్సిన ఫన్నీ, క్రేజియస్ట్, పాజిటివ్ అనే కాదు ఎనీ కమెంట్ మీరు చేయండి. అందులోంచి మేము ఒకరిని పిక్ చేస్తాం. పిక్ చేసిన వాళ్ళల్లో మేము మెసేజ్ పిన్ చేసి పెడతాం. ఓకే, పిక్ చేసిన వాళ్ళు ఇప్పుడు 20-30 మెంబర్స్ మేము పిన్ చేయలేం కాబట్టి ఇప్పుడు వాళ్ళ నేమ్స్ అని మళ్ళీ ఇంకో వీడియో తీసి వాళ్ళ అడ్రసెస్ అడుగుతారు. వాళ్ళు గనక నాకు అడ్రసెస్ పంపించేస్తే తొందరగా డిస్పాచ్ చేసి మళ్ళీ మనం కొత్తవి తెచ్చుకొని గివ్ అవేలు చేసుకోవాలి. నా వాద మీకు అర్థమవుతే గివ్ అవే వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ నాకు ఇష్టమైన పర్పుల్ లాంగ్ ఫ్రాక్ ఇదిగోండి. ఇందులో మార్జిన్ ఉందండి, మీడియం నుంచి లార్జ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో ఇది ఫ్లోర్ లెంగ్త్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేది రంజాన్ టైంలో కొంచెం షైనీగా వేసుకోవాలి అంటే యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ గివ్ అవే. సో ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే పర్పుల్ డ్రెస్ అని చెప్పి మీరు ఏదైనా కమెంట్ చేయండి. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అడ్రస్ అడుగుతాను. మీరు పంపించినట్టయితే ఈ వీడియో 1-2 days లో చూసి విత్ ఇన్ 3-4 days లో అన్ని కమెంట్స్ ఫైనల్ చేసి ఈ వీక్ లో అంటే పబ్లిష్ చేసిన వీక్ లోనే మేము డిస్పాచ్ కూడా చేయాలని అనుకుంటున్నాం. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ పర్పుల్ ఫ్రాక్ గివ్ అవే లో కావాలంటే టు పార్టిసిపేట్. ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇది ఏంటంటే సాటిన్ మెటీరియల్ ఉన్న టాప్, ఫ్లోరల్ టాప్ అనమాట. నేను కుట్టించాను. ఇది మీకు మీడియం సైజుకి వస్తుంది, ఇంకా మార్జిన్ కూడా ఉంటుంది. ఇది ఒకటే టాప్ కాదండి, ఇది కూడా టాప్. ఈ 2 టాప్స్ గివ్ అవే కావాలంటే ఎల్లో బ్రౌన్ టాప్స్, కాంబో టాప్స్ అని పెట్టినట్టయితే పెట్టి మీరు మీ కమెంట్ ఏదైనా చేయండి. సో ఈ 2 టాప్స్ ని ఎవరైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మీకు యూజ్ అవుతుంది కాబట్టి మెటీరియల్ చాలా బాగుంటుంది. యూ కెన్ క్యారీ ఇట్ విత్ బ్లాక్ లెగ్గింగ్. ఒకవేళ మీరు గివ్ అవే లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎల్లో బ్రౌన్ కుర్తీస్ అని చెప్పి మీ కమెంట్ అనేది మీరు చేసేయచ్చు. వావ్, ఎల్లో ఫ్రాక్ ఆరిఫ్ గారికి చాలా ఇష్టమైన ఫ్రాక్ ఇది. సో ఎల్లో బ్లూ అంటే మల్టీ కలర్ వచ్చింది అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇది కూడా మీకు మీడియం సైజ్ అనేది ఫిట్ అవుతుందండి. సో ఈ గివ్ అవే లో పార్టిసిపేట్ చేయాలంటే లాంగ్ ఎల్లో రోజెస్ ఫ్లాక్ అని పెట్టి మీరు మీ కమెంట్ ఏదైనా పెట్టేసేయండి, నేను సెలెక్ట్ చేసేసుకుంటాను. ఇది వచ్చేసి పింక్ బెనారసీ శారీ. మీరు చూసినట్టయితే శారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. మీకు యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ సమ్ నైస్ గ్రీన్ బ్లౌజ్ అయినా లేకపోతే పర్పుల్ బ్లౌజ్ అయినా ఎల్లో బ్లౌజ్ అయినా చాలా బాగుంటుంది. సో ఈ శారీ మీకు కనుక బెనారసీ శారీ కావాలంటే పింక్ బెనారసీ శారీ అని పెట్టి మీ కమెంట్ ఏదైనా పెట్టండి. ఒకవేళ పింక్ బెనారసీ శారీస్ ఒక 10 కమెంట్స్ వచ్చాయనుకోండి, అందులోంచి ఒకటి ఫిల్టర్ చేసి వాళ్ళకి ఈ శారీ అనేది మేము పంపిస్తాం. సో ఇంకోటి, మొన్న నేను కమెంట్స్ చదివాను, ఏంటి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నారు. మేము ఏదైనా వాళ్ళకి ఇచ్చామని మాకు గుర్తు కూడా ఉండదండి. మేము ఏంటంటే కమెంట్స్ చదువుతున్నప్పుడు అన్ని నేను లాస్ట్ వరకు ప్రతి కమెంట్ చదువుతాను. బెస్ట్ అనిపించిన వాళ్ళకి ఇస్తున్నాను, ఏదో లక్కీగా వాళ్ళకి వచ్చి ఉంటుంది. సో మీరు కూడా ఇప్పుడు చూడండి, మనకు ఆల్మోస్ట్ మన ఛానల్, మన ఫ్యామిలీ వచ్చేసి 4,20,000 కి దగ్గరలో మనం ఉన్నాము. సో అంత మందిలో ఇప్పుడు ఇంతమందిని చూస్ చేసుకోవాలంటే కొంచెం మాకు కష్టమే, కానీ అందరికి రావాలన్న సంకల్పం మాకు ఉంది కాబట్టి ఇది ఫినిష్ చేసి మేము డైలీ వ్లాగ్స్ లో గివ్ అవేస్ లో రావాలని ట్రై చేస్తున్నాం. ఓకేనా, ఇది వచ్చేసి మంచి లైట్ వెయిట్ లెహరీ ప్రింట్ శారీ అనమాట. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంటుంది. శారీ లైట్ వెయిట్ ఉంటుంది, కట్టుకుంటే అద్రిపోతుంది కాంప్లెక్షన్ కి. ఈ శారీ మీకు గివ్ అవేలో కావాలంటే పింక్ అండ్ బ్లూ మల్టీ కలర్ అండ్ శారీ అని పెట్టి, ఒకవేళ నేను విన్నర్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత నేను అడ్రస్ అడిగేటప్పుడు మీరు ఈ శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్టయితే మీకు నేను పంపించేస్తాను. బ్యూటిఫుల్ బ్లాక్ థ్రెడ్ వర్క్ శారీ. ఈ శారీ నాకు చాలా ఇష్టం. సాఫ్ట్ నెట్ లో ఉంటుంది, మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ బ్లాక్ శారీ కావాలంటే బ్లాక్ శారీ విత్ థ్రెడ్ వర్క్ అని చెప్పి మీ కమెంట్, ఎనీ క్రేజియస్ట్ కమెంట్, పాజిటివ్, నెగిటివ్, ఎనీ కమెంట్, తిట్టండి, పొగడండి, నవ్వించండి, ఏదైనా చేయండి, కానీ కమెంట్ చేయండి. సో చేసినట్టయితే మీకు కూడా ఈ సారీ పంపించేస్తాను. మంచి కనకాంబరం పింకిష్ ఆరెంజ్ అంటాము. కనకాంబరం ఆరెంజ్ కి మీకు బ్లాక్ బార్డర్ వచ్చింది శారీ అంతా, అండ్ బ్లాక్ పర్ల్స్ వచ్చాయి అనమాట. సో మంచి బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ మీకు గివ్ అవేలో కావాలి అంటే ఆరెంజ్ పింక్, కనకాంబరం ఆరెంజ్, లేకపోతే ఆరెంజ్ విత్ బ్లాక్ బార్డర్ విత్ పర్ల్, ఎనీథింగ్ మీరు పెట్టినట్టయితే నేను మీకు గివ్ అవేలో ఈ శారీ పంపిస్తాను. సో ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు కలర్ కాంబినేషన్
తెలియాలి కదా, మంచి హ్యాండ్లూమ్ అన్నమాట ఇది, లెనిన్ శారీ. సో ఈ శారీ ఏంటంటే మీకు డార్క్ బ్లూ ఇంకా కాంట్రాస్ట్ పింక్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే. యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ నైస్ గ్రీన్ బ్లౌజ్. సో ఈ శారీ ఇప్పుడు సమ్మర్స్ లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ శారీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్ని మనకి వచ్చింది అనమాట, చాలా బాగుంది. ఈ శారీ మీకు గివ్ అవేలో కావాలంటే డార్క్ బ్లూ విత్ గ్రీన్ బార్డర్ అని పెట్టి మీరు కమెంట్ చేసేసారు. సో ఇది మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ 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 ఇది నా టాపే. ఇది కూడా ఏంటి అంటే నేను ఒక్కసారి కూడా అసలు వేసుకోలేదు, జస్ట్ నేను టైలర్ తో స్టిచ్ చేయించాను అంతే. సో ఇది బ్యూటిఫుల్ ఎల్లో కలర్, మీకు మీడియం సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది. మీడియం అంటే ఆల్మోస్ట్ 32 to 36 సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇలా డీప్ నెక్ ఉంటుంది, మీకు మంచి దుపట్టాతో క్యారీ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ ఫ్రాక్ మీకు కావాలి అంటే లెమన్ ఎల్లో కలర్ విత్ వర్క్ అని పెట్టి మీరు అనార్కలి టాప్ అని పెట్టినట్టయితే ఈ కమెంట్ చేసేసేయండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ శారీ. నేను చాలా సీరియల్స్ లో పూజల్లో సీక్వెన్స్ లో కట్టుకునేదాన్ని. మస్టర్డ్ కి రెడ్ ఇంకా మల్టీ కలర్ బార్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే. సో చాలా సన్నగా కూడా కనిపిస్తాం అనమాట. సో ఈ బ్యూటిఫుల్ శారీ మీకు కావాలంటే మస్టర్డ్ కలర్ విత్ రెడ్ బార్డర్ అని మీరు కనుక పెట్టినట్టయితే ఈ శారీ మీకు పంపించేస్తాను. తొందరగా కమెంట్ లో చేసేసేయండి. 1 వీక్ లోపల నాకు ఇవన్నీ డిస్పాచ్ చేసి మళ్ళీ మీకోసం కొత్త షాపింగ్ చేసి మళ్ళీ కొత్త వీడియోలో గివ్ అవేలో వచ్చారు కదా. లైట్ వెయిట్ బాందినీ శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట కట్టుకుంటే. యూ కెన్ వేర్ ఇట్ అప్ విత్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అయినా మెరూన్ బ్లౌజ్ అయినా అద్రిపోతుంది. సో ఈ శారీ కావాలంటే బ్లాక్ బాందినీ శారీ అని చెప్పి మీరు మీ కమెంట్ ని చేసేసేయండి. ఇది మంచి ఆరెంజ్ శారీ ఉంది కదా, ప్లెయిన్ శారీ. సో యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ సమ్ బ్లాక్. అది మంచి షిఫాన్ అనమాట, నేను డై చేసి చేయించాను. సో ఈ శారీ మీకు గివ్ అవేలో కావాలి అంటే ప్లెయిన్ ఆరెంజ్ శారీ అని పెట్టి మీ కమెంట్ ని పోస్ట్ చేసేసేయండి. సో మంచి బేబీ పింక్ లైట్ కలర్ శారీ. దీనికి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అండ్ బెల్ట్ కూడా ఉంది, అది కూడా నేను పేరప్ చేసి పంపిస్తాను. సో ఒకవేళ మీకు ఈ శారీ కావాలంటే బేబీ పింక్ కలర్ అని మీరు కనుక కమెంట్ చేసినట్టయితే ఈ బ్యూటిఫుల్ శారీ మీకు పంపించేస్తాను. వావ్, చాలా 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 హెవీ శారీ అనమాట ఇది. ప్రైస్ ఎందుకు ప్రైస్ చెప్పారంటారు. ఆరిఫ్ నా కోసం ఫస్ట్ కొనిచ్చిన శారీ. సో ఇది చాలా హెవీగా ఉంటుంది, పార్టీవేర్ శారీ, బ్లాక్ పార్టీవేర్ శారీ. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన శారీ. దీనికి మీకు బ్లౌజ్ కూడా ఉంది. సో ఒకవేళ మీకు ఈ బ్యూటిఫుల్ శారీ గివ్ అవేలో కావాలి అంటే జస్ట్ సింపుల్ అండి, బ్లాక్ నెట్ శారీ పార్టీవేర్ శారీ అని పెట్టి మీ ఫేవరెట్ కమెంట్ ని మీరు కనుక మెన్షన్ చేసినట్టయితే నేను విన్నర్స్ కి అనౌన్స్ చేస్తాను. దీంతో పాటు మంచిగా ఇలా ఫుల్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఉంది, హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది, బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి నేను విత్ బ్లౌజ్ దీన్ని పంపిస్తాను. ప్లెయిన్ బ్లాక్ శారీ విత్ సిల్వర్ పైపింగ్ వస్తుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్న శారీ. మంచి ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ వేసుకున్నారనుకోండి అద్రిపోతుంది, లైట్ వెయిట్ ఉంటుంది. సో నా ఫేవరెట్ బ్లాక్స్ మీకు ఇస్తున్నానంటే ఐ రియలీ ఫీల్ మా ఫ్యామిలీ కోసం. సో ఈ శారీ మీకు కావాలి అంటే బ్లాక్ స్ట్రైప్స్ శారీ అని పెట్టినట్టయితే దీని కింద బ్లాక్ స్ట్రైప్ శారీ పెడతారు కదా, ఎగ్జాంపుల్ దిస్ శారీస్ క్లాస్. ఇప్పుడు నేను అన్నాను అదే పెట్టకండి, ఏదైనా మా ఫ్యామిలీ గురించి ఏదైనా కమెంట్ పెడతారు కదా, అలా మెన్షన్ చేసి ఇది ఇంకో బ్యూటిఫుల్ శారీ. యాక్చువల్ గా రాధమ్మ కూతురులో నాకు మేఘనా చేశారు అనమాట ఈ శారీ. ఐ ఫీల్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది శారీ. సాటిన్ ఉంటుంది, తర్వాత ఇక్కడ అంతా మనకి నెట్ ఉంటుంది అనమాట. సో కట్టుకుంటే అద్రిపోతుంది అనమాట, పార్టీ వేర్ లుక్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. సో ఈ శారీ మీకు కావాలి అంటే మెరూన్ సాటిన్ నెట్ శారీ విత్ బ్లాక్ బార్డర్ అని పెట్టేసి మీరు కమెంట్ చేసేసేయండి. సో ఈ బ్యూటిఫుల్ శారీ పంపిస్తాను. యాక్చువల్ గా మేము అప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది కమెంట్స్ చేసినప్పుడు మేము విన్నర్స్ కి అనౌన్స్ చేసాము, ఫోటోస్ పెట్టి అనౌన్స్ చేసాము. వాళ్ళు నాకు అడ్రసెస్ పంపించలేదు. తర్వాత కూడా మేము ఏం చేసామంటే వాళ్ళని లేటెస్ట్ గా చేసిన వీడియోస్ కి పిన్ చేసాం. అంటే వాళ్ళకి కమెంట్ కి ఏ గివ్ అవేకి ఆ గివ్ అవేకి పిన్ చేసి పెడితే కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కానీ అందరు అవ్వలేదు. సో అందుకే ఇలా పెద్ద వీడియో చేసి మేము అందరికి ఒకేసారి చేద్దాం గివ్ అవే అని ఐడియాతో మేము చేస్తున్నాం. ఇది బేబీ పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ మీద ఫ్లోరల్ రోజెస్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ శారీ. నేను సీరియల్స్ చేసేటప్పుడు తీసుకున్నాను ఒక గార్డెన్ నుంచి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ బేబీ పింక్ విత్ ఫ్లోరల్ డిజైన్ శారీ కావాలంటే మీరు బేబీ పింక్ విత్ ఫ్లోరల్ డిజైన్ అని మీ ఫేవరెట్ కమెంట్ ని మెన్షన్ చేసేసేయండి. ప్యారెట్ గ్రీన్ అండి, అసలు యాక్చువల్ గా సమ్మర్స్ లో కట్టుకుంటే ఇలా చూసి వా చాలా వైబ్రెంట్ అంటారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లైట్ వెయిట్ శారీ, ఇలా మీకు మిర్రర్ బార్డర్ వచ్చిందనమాట. ప్యారెట్ గ్రీన్ విత్ మిర్రర్ బార్డర్ అని పెట్టి మీ కమెంట్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి 10 మెంబర్స్ 15 మెంబర్స్ కమెంట్ చేస్తారు కదా, అందులోంచి బెస్ట్ కమెంట్ పిక్ చేసి మళ్ళీ మేము ఇంకో వీడియో చేసి విన్నర్స్ అందరినీ అనౌన్స్ చేస్తాం. మంచి ఫ్లోరల్ శారీ. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి, నేను ఇంకా ఫాల్ పీకో కూడా చేయించలేదు, అలాగే ఉంది. సో ఈ బ్లౌజ్ కూడా నేను మీకు పంపించేస్తాను. సో ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ శారీ అంటే స్కై బ్లూ ఫ్లోరల్ శారీ విత్ మెరూన్ బార్డర్. మీకు గనక ఈ శారీకి నచ్చింది కావాలి అంటే స్కై బ్లూ విత్ మెరూన్ అని పెట్టి మీ కమెంట్ ని మెన్షన్ చేసేసేయండి. మంచి ఎల్లో, దిస్ ఇస్ లైక్ మ్యాంగో ఎల్లోకి పింక్ బార్డర్ వచ్చింది. దిస్ ఇస్ లైక్ లైట్ వెయిట్ లెనిన్ అంటాం కదా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కానీ లుక్ మాత్రం అదిరిపోతుంది. నేను ఏదైనా హల్దీ సీక్వెన్స్ కోసం తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ కూడా ఉంది, కస్టమైజ్ చేయించాను. సో ఆ బ్లౌజ్ కూడా నేను దీంతో పాటు పంపిస్తాను.
గ్రే కలర్ సీక్వెన్స్ శారీ విత్ పింక్ ఫ్లవర్స్. సో ఈ శారీ మీకు కావాలి అంటే సేమ్ అండి, గ్రే కలర్ విత్ పింక్ ఫ్లవర్స్ అని పెట్టి మీ కమెంట్ని మెన్షన్ చేయండి. బ్యూటిఫుల్ సీక్వెన్స్ శారీ, లైట్ మల్టీ కలర్డ్ శారీ అనమాట. మీరు చూస్తే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, కింద మిర్రర్ వర్క్ వచ్చింది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ శారీ మీకు కావాలి అంటే లైట్ మల్టీ కలర్ విత్ మిర్రర్ వర్క్ అని పెట్టి మీ కమెంట్ని మెన్షన్ చేసేసేయండి. బ్యూటిఫుల్ పింక్, ఎల్లో, మస్టర్డ్ ఉన్న కలర్ అనమాట, బ్లాక్, బ్లూ ఉన్న శారీ, సాటిన్ శారీ. ఇది కనుక మీరు ఫ్లోరల్ ఫ్రాక్ కుట్టించుకున్నట్టయితే అద్రిపోతుంది అనమాట. కుర్తాస్ అయినా, లాంగ్ ఫ్రాక్ అయినా, లేకపోతే పటియాలా స్టైల్ ప్యాటర్న్ అయినా కుట్టించుకోవచ్చు. లేదు ఇలాగే ప్లెయిన్ శారీ క్యారీ చేస్తామన్నా కూడా యూ కెన్ క్యారీ. సో ఇదేంటంటే ఆరెంజ్ పింక్ సాటిన్ శారీ అని పెట్టి మీరు కమెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా 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 ఇష్టంగా కొనుక్కున్నప్పుడు పట్టింది ఆ 2 నెలల్లో, నేను లాభ అయిపోయా మళ్ళీ. సో నాకు మళ్ళీ పట్టలేదు. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. మంచి బీచ్ కలర్లో మీకు మల్టీ కలర్డ్ ఫ్లోరల్ ఇవన్నీ వచ్చాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే. సో ఈ బ్యూటిఫుల్ కుర్తా మీకు కావాలి అంటే బీచ్ అంటే లేకపోతే క్రీమ్ కలర్ మల్టీ కలర్డ్ కుర్తా అని పెట్టినట్టయితే నేను ఇది గివ్ అవేలో ఇచ్చేస్తాను. బ్యూటిఫుల్ కనకాంబరం పింక్ కలర్ సాటిన్ శారీ అనమాట. మొత్తం ఇలా ప్రింట్ చేయించిన శారీకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పళ్ళుకి పర్ల్ డ్రాపింగ్స్ వస్తాయి. ఈ శారీ మీకు కావాలి అంటే పీచ్ పింక్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అని కనుక పెట్టినట్టయితే ఈ శారీ నేను మీకు గివ్ అవేలో ఇచ్చేస్తాను. మంచి రాణి కలర్కి విత్ ఇదేంటంటే ఓన్లీ టాప్ అండి, దీనికి బాటమ్ కానీ దుపట్టా కానీ లేదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే దీంతో పాటు ఇంకొక ఫ్రాక్ ఇస్తున్నాను. సో ఇది కాంబోగా నేను గివ్ అవే చేస్తున్నాను అనమాట. సో ఈ కాంబో ఏంటి అంటే ఇదిగోండి, బ్యూటిఫుల్ మీడియం సైజ్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ అండ్ ఇది అనార్కలి స్ట్రైట్ కట్ ఫ్యాన్సీ టాప్ అనమాట. మొత్తం వర్క్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ 2 టాప్స్ మీడియం సైజు. ఎవరికైనా కావాలి అంటే రాణి పింక్ టాప్ విత్ నేవీ బ్లూ ఫ్రాక్ అని పెట్టి మీ కమెంట్ని మెన్షన్ చేయండి. ఈ 2 ఒకరికి గివ్ అవే పంపిస్తారు. మంచి బ్లాక్ సాటిన్ కలర్ శారీ అనమాట, చాలా బాగుంటుంది. ఇదేంటంటే మీరు ఏదైనా కుట్టించుకుంటే బాగుంటుంది, కట్టుకుంటే కూడా బాగుంటుంది. దీని మీద మీకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లీవ్స్ వచ్చాయి. సో బ్లాక్ సాటిన్ విత్ మల్టీ కలర్డ్ లీవ్స్ అన్న శారీ అనమాట. ఈ శారీ మీకు కావాలి అంటే బ్లాక్ శారీ విత్ మల్టీ కలర్ అని చెప్పి మీ కమెంట్ పెట్టినట్టయితే ఈ శారీ నేను గివ్ అవేగా పంపించేస్తాను. స్కై బ్లూ గ్రీన్ మల్టీ కలర్డ్ శారీ విత్ పింక్ మిర్రర్ వర్క్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైట్ వెయిట్ శారీ, క్యాజువల్ శారీ. సో ఈ బ్యూటిఫుల్ శారీ మీకు కావాలి అంటే బ్లూ మల్టీ కలర్ విత్ పింక్ బార్డర్ విత్ మిర్రర్ వర్క్ అని పెట్టినట్టయితే కమెంట్ చేసినట్టయితే ఈ శారీ మీకు గివ్ అవేలో పంపిస్తాను. బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ అనమాట. మొత్తం బ్రైట్ ఎల్లో కలర్ శారీకి మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రెడ్ కలర్ పైపింగ్ వస్తుంది, ఇలా పళ్ళుకి మనకి ఇలా వస్తుంది. ఈ శారీ కావాలి అంటే బ్రైట్ ఎల్లో విత్ ఫ్లోరల్ అని పెట్టినట్టయితే నేను ఈ శారీ మీకు గివ్ అవేలో పంపిస్తాను. బ్లాక్ కలర్ ఫ్రాక్ మైరా కోసం నేను తీసుకున్నాను అనమాట, కస్టమైజ్ చేయించాను. మొత్తం సీక్వెన్స్ వస్తుంది అండ్ పైన ఇలా ఫ్లోరల్ వస్తుంది. మీకు ఒకవేళ 6 years 7 years పిల్లలు 5 to 7 years పిల్లలకి కావాలి అంటే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ సారీ, ఏదైనా పార్టీ వేర్ దీనికి వేసుకో. బ్లాక్ సీక్వెన్స్ ఫ్రాక్ అని మీ కమెంట్ని మెన్షన్ చేయండి. వావ్, ఆరెంజ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రాక్. దీనికి ఏంటంటే నేను ఇలా పెట్టించాను, బటన్స్ అది పెట్టించి టైలర్తో మంచిగా స్టిచ్ చేయించాను ప్యాటర్న్. సో ఈ ఫ్రాక్ కనుక మీకు కావాలంటే ఆరెంజ్ విత్ స్కై బ్లూ అని పెట్టి లాంగ్ ఫ్రాక్ అని పెట్టి మీ కమెంట్ని మెన్షన్ చేసినట్లయితే నేను సెలెక్ట్ చేసేస్తాను. ఇది మీకు మీడియం సైజ్ వాళ్ళకి వస్తుందండి, అంటే 38 నుంచి 40 సైజ్ వరకు వస్తుంది. రాణి పింక్ జార్జెట్ శారీ, ఇది కూడా గార్డెన్ శారీ అనమాట, నాకు చాలా ఇష్టం ఫ్లోరల్ శారీ. సో రాణి పింక్ ఫ్లోరల్ శారీ అని పెట్టినట్టయితే ఈ శారీ నేను గివ్ అవేలో ఇచ్చేస్తాను. మైరాది ఇది నేను మైరా ఒక్కసారి కూడా వేసుకోలేదు, నేను మైరాకి ఈ కలర్ బాగుంటుందని తీసుకున్నాను. బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసి మీకు మంచి ఎల్లో ఇంకా ప్యారెట్ గ్రీన్ అనమాట, డార్క్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో అనార్కలి. వెనకాల మీకు ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ మీకు కావాలి అంటే మైరా ప్యారెట్ గ్రీన్ విత్ ఎల్లో అని పెట్టి మీ కమెంట్ని మెన్షన్ చేయండి. 5 to 6 years పిల్లలకు వస్తుందన్నమాట. దిస్ ఈజ్ లైక్ ఫ్లోరల్ లెహెంగా, గ్రేకి బీచ్ కలర్ అంటే బిస్కెట్ కలర్కి ఫ్లోరల్ వచ్చింది, కలంకారీ ప్రింట్తో. హ్యాండ్ మీద మనకి హ్యాండ్ పెయింట్ వచ్చిందనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా బాగుంటుంది. దిస్ ఇస్ లైక్ బిస్కెట్ కలర్ విత్ ఎల్లో మైరా లెహెంగా అని పెట్టినట్టయితే మీ కమెంట్ని మెన్షన్ చేస్తే గివ్ అవేలో పంపిస్తాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఇది కూడా మా చిట్టి తల్లి నాకు ఫేవరెట్ డ్రెస్. ఇది కూడా భలే ఉంటుంది అనమాట ప్యాటర్న్. ఇది వచ్చేసి బ్లౌజ్, మీకు వెనకాల హుక్స్ ఉంటాయి. అండ్ ఇదేంటంటే శారీ కమ్ ధోతీ స్టైల్ అంటారు కదా, అది ధోతీ స్టైల్. ఇది మీకు ఇలా దుపట్టా వస్తుంది, దుపట్టా ఇలా పైనుంచి వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఇండో వెస్టర్న్ డ్రెస్ అనమాట. సో ఇది అరౌండ్ మీకు 5 to 6 years
ఇయర్స్ పిల్లలకు వస్తుంది. మీకు ఒకవేళ కావాలి అంటే 5 to 6 ఇయర్స్ వాళ్ళు మల్టీ కలర్డ్ ధోతీ స్టైల్ అని పెట్టి మీ కమెంట్ని మెన్షన్ చేసేసేయండి. ఆల్మోస్ట్ ఒక 30-35-40 పీసెస్ వరకు నేను మళ్ళీ గివ్ అవే చేశాను. సో మీరందరూ కూడా 1 వీక్ లోపల మేము కన్సిడర్ చేస్తాం. 1 వీక్ లోపల అందరూ కమెంట్ చేసేసేయండి. నేను కమెంట్ సెలెక్ట్ చేసి 1 వీక్ లోపలే రిజల్ట్స్ కూడా పెట్టేస్తాను. రిజల్ట్స్ అని అనకూడదు, బట్ ఎవరైతే గెలిచారో వాళ్ళ పేర్లు పెడతాను. వాళ్ళు నాకు ఇమ్మీడియట్గా అడ్రసెస్ పంపించేస్తే ఈ వీక్లోనే డిస్పాచ్ అనేది చేసేస్తాను. సో గైస్, స్టే ట్యూన్ టు ఇట్స్ మీ లల్లీ.